మనకు ఈశ్వరి నా పేషెంట్ గారు వచ్చారండి. తనకి యూరినరీ లీకేజ్ ప్రాబ్లం ఉంటుండే, దగ్గున తుమ్మిన. మనము దానికి సంబంధించిన అన్ని టెస్ట్లు చేయించినాక ఫైనల్గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని డయాగ్నోస్ చేశాము. నా పేరు ఈశ్వరి. నేను గోదావరిఖని నుండి వచ్చాను. నాకు గత 5 సంవత్సరాల నుండి నాకు మూత్రం లీకేజీ ప్రాబ్లం తోటి బాధపడుతున్నా. నేను ముందు ఫస్ట్ సిస్టోస్కోపీ చేశాము. అందులో బోనిస్ టెస్ట్ పాజిటివ్ ఉంది అని తేలినాక సో ఈమెకు టీఓటీ చేస్తే ఉపయోగం ఉంటుంది, యూరినరీ లీకేజ్ తగ్గుతుంది అని తనకు ఎక్స్ప్లెయిన్ చేసినాక సర్జరీకి ప్రొసీడ్ అయ్యాము. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా మందులు వాడినా నాకు తగ్గలేదు. ఈ వెల్నెస్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి రాకేష్ సార్ని కలిశాను. టెస్టులు స్కానింగ్ చేసి నాకు టీవీటీ సర్జరీ అవసరం అని చెప్పారు. నేను అది చేయించుకోవడానికి ఓకే అని చెప్పేశాను. సర్జరీ స్పైనల్ అనస్థీషియాలో చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ లో సర్జరీ అయిపోయింది. 1 డే పోస్ట్ ఆపరేటివ్ 24 hours పోస్ట్ ఆపరేటివ్ స్టే ఉంచినాక తనని డిశ్చార్జ్ చేస్తున్నాం. తను చాలా మంచి కండిషన్ లో వెళ్తుంది. షీఈస్ వెరీ హ్యాపీ. తన యూరినరీ లీకేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను డాక్టర్ రాకేష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, వెల్నెస్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. సర్జరీ చేశారు. ఎలాంటి కుట్లు గాని కోత గాని లేకుండా మిష్ తో చేశారు. ఇది 100లో ఒక్కరికి మాత్రమే వస్తుందంట ఇలాంటి ప్రాబ్లమ్. ఈ సర్జరీ అవసరం పడుతుందంట. అలాంటి ప్రాబ్లం నాకు ఉన్నది. అది సార్ రాకేష్ సారు నాకు ఆ సర్జరీ చేసి సక్సెస్ అయింది. నాకు ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఉంది. నాకు నొప్పి అనంటే ఏం లేకుండా ఉంది. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా నన్ను అందరు బాగానే చూసుకున్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెల్నెస్ హాస్పిటల్.